సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడూ తెస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 700-145-6759. ఓకే, 700-145-6759 ఈ ఒక్క నెంబరే మంది. సో దయచేసి మీరు ఎవరైనా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఏది రియల్ ఏది ఫేక్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, దయచేసి ఎవరికి డబ్బులు కట్టొద్దు, ఇది ఒకటి రిక్వెస్ట్. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ A to Z కోర్స్ ఏదైతే ఉందో అది 14,000 రూపీస్ ఆఫ్ నడుస్తుంది. ఓన్లీ ఇంకా 3 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఈరోజు మన రతన్ టాటా గారు చనిపోయారు. యాక్చువల్గా ద గ్రేట్ అసలు ఆయన. ఆయన గురించి టాటా అంటేనే మీకు తెలుసు, అన్నిట్లో ఒక ట్రస్ట్. సో నేను నైట్ జరిగింది, ఇంక ఈరోజు అంత మీకు తెలిసే ఉంటుంది. రతన్ టాటా ఈ పార్టీకి స్టేటస్లు చూసే ఉంటారు. ఒక పరంగా చూస్తే ఒక బ్యాడ్ న్యూసే, ఆయన లాంటి మనిషి చనిపోవడం అదొక బ్యాడ్ న్యూసే. బట్ దానికి మార్కెట్లు రియాక్ట్ అవుతాయంటే ఈవెన్ మార్కెట్ అది తీసుకోవాలి తీసుకోకూడదు అనేది మార్కెట్ మీద ఉంది. ఓకే, బట్ రేపు మార్కెట్ ఏముండొచ్చు అనేది మొత్తం దాని గురించి అయితే మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ థింగ్ FII డేటా చూస్తే ఈ రోజు కూడా 10th కూడా ఇగోండి, 10th అక్టోబర్ కూడా ఫ్యూచర్లో మీరు చూస్తే డేటా మైనస్ అయింది, కంటిన్యూగా మైనస్ అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇగో ఎప్పుడు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, 3, 4, 7, 8, 9, 10th ఆల్మోస్ట్ ఈ 10 రోజులు కూడా 10-11 రోజులు కూడా మైనస్ డేటా అంతా మైనస్ నడుస్తుంది డేటా అంతా. ఓకే, క్యాష్ మార్కెట్లోనే మైనస్ ఉంది, ఫ్యూచర్లోనే మైనస్ ఉంది డేటా. ఓకేనా, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం స్టాక్ తల్లికి టాటా కన్సల్టెన్సీ TCS రిజల్ట్ ఉందో టాటాదే. మరి బ్యాడ్ న్యూస్ కాబట్టి ఈరోజు ఆయన చనిపోయారు. అండ్ Q2 రిజల్ట్ కూడా అంత పెద్దగా పర్ఫామ్ లేదు. ఓకే 0.6%. మేబీ రిజల్ట్ బాగా వచ్చినా, ఒకవేళ రిజల్ట్ బాగా వచ్చినా బికాస్ ఆఫ్ ఆ ఇన్సిడెంట్ వల్ల, ఆయన చనిపోవడం వల్ల మేబీ స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అయింది ఈరోజు. బట్ అది చూడాలి వచ్చే రోజుల్లో ఎలా పర్ఫామ్ చేస్తుందని. ఓకే, సో అదైతే దాని అయితే పెద్ద లోట్ అని చెప్పుకోవచ్చు మనం. సో రేపు బ్యాంక్ నిఫ్టీ 50 ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను చూడండి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ మీరు నార్మల్గా మీకు ఏం కనబడుతుంది? బ్యాంక్ నిఫ్టీ చూడగానే 1 డే టైం ఫ్రేమ్లో ఒక మార్కెట్ వాంట్ టు కమ్ అప్, మార్కెట్ అప్ ట్రెండ్ అంటే ఇక్కడికి వచ్చింది చూసారా, ప్రీవియస్ ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడికి వచ్చింది మార్కెట్. ఓకే, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఇంత బుల్ రన్ ఇచ్చిందో అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, ఎవరైతే ఈ బుల్ రన్ మిస్ చేశారో, మిస్ అయ్యారో వాళ్ళందరూ ఇక్కడ మళ్ళీ ఇదే జోన్లో మళ్ళీ బుల్ రన్ వస్తే మళ్ళీ వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటారు. సో అది వదిలేరు. ఇది ఫస్ట్ పాయింట్. ఒక సెకండ్ పాయింట్ ఏంటి, మేబీ ఈ ఫాల్కి 50% కరెక్షన్ అయ్యి పైకి వెళ్తేనే మనం అప్ సైడ్ ట్రెండ్ స్ట్రాంగ్ అని నమ్మొచ్చు. ఎందుకంటే ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ కరెక్షన్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పడిపోవచ్చు. మనం ఎప్పుడైనా మనం ఎలా నమ్ముతాం, ఒక కరెక్షన్, ఒక ఫాల్ ఎప్పుడు స్ట్రాంగ్ అని ఎప్పుడు నమ్ముతాం? ఫెబ్ వేసి దాని 50% బ్రేక్ అయ్యి పైన క్లోజింగ్ వస్తే ఇది ఫెబ్ 50% బ్రేక్ అయ్యి పైన క్లోజింగ్ వచ్చింది, సో ఇక్కడ నుంచి బయర్లు స్ట్రాంగ్ అయ్యారు అని చెప్పి మనం నమ్ముతాం అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక ఫెబ్ 50% అంటే ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్, ఇది ఒక రెసిస్టెన్స్ అనమాట. ఓకే, ఈ జోన్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మన దగ్గర ఇమ్మీడియట్గా సపోర్ట్ ఉన్నది ఈ జోన్. సపోర్ట్ తీసుకుంది మార్కెట్ ఇక్కడ. ఓకే, ఈ జోన్ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఫెబ్ తీసేసి మీకు మిగతా చూపిస్తాను. ఇగో ఇక్కడ మీరు చూడండి, ఇలా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటి, ఫెబ్ దీనిపైన కూడా మార్కెట్ క్లోజ్ ఇచ్చింది అనుకో, మీరు కంప్లీట్గా అప్ ట్రెండ్ ఇంకా మార్కెట్ మళ్ళీ బులిష్ మూవ్ చూడొచ్చు మీరు. 50% బ్రేక్అవుట్. ప్రజెంట్ మార్కెట్ సినారియో అంటే రేపు మీరు అలా యూజువల్లీ ఫ్రైడే పూట ట్రేడ్ చేయొద్దు. ఎప్పుడు చెప్తుంటాను, ఎందుకు, వీక్లీ పొజిషన్స్ అడ్జస్ట్మెంట్లు చేస్తారు. మంత్లీ పొజిషన్, వీక్లీ పొజిషన్ అడ్జస్ట్మెంట్లు చేస్తారు. ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడ ఇది నెక్స్ట్ పైన ఇదే. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో మీకు లెవెల్స్ చెప్తాను చూసుకోండి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ఇది. ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీ తాలూకు లెవెల్స్ నాకైతే ఏం కనబడుతుంది తెలుసా, వచ్చే రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ 52,250 దీనిపైన క్లోజింగ్ వస్తుంది అని అనుకుంటున్నాను. వచ్చే రోజుల్లో దీనిపైన క్లోజింగ్ వస్తుంది అని.
ఒకవేళ వచ్చే రోజుల్లో దీనిపైన క్లోజింగ్ వస్తే మళ్ళీ మార్కెట్ వీల్ అప్ ట్రెండ్లో కన్వర్ట్ అవుతుంది, మార్కెట్ కూడా పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మీరు ఎప్పుడు కాల్ ఆప్షన్ బై చేయొచ్చు అంటే 52,000 ఆర్ 52,250, 52,000 ఆర్ 52,250, లేదు అంటే సేమ్ 2 days నుంచి ఏదైతే హై ఉందో 51,700 దీనిపైన జస్ట్ వన్ డే క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి చాలు. ఒక్క వన్ డే క్యాండిల్ క్లోజ్ ఇస్తే చాలు, అప్ ట్రెండ్ మనం పట్టుకుందాం. ఆర్ మీరు రేపు పొద్దున 51,700 పైన మార్కెట్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయినా 30 minutes క్యాండిల్ ఇంట్రాడేలో 30 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చినా మీరు ఈ పైన ఒక చిన్న స్కాల్ప్ చేయొచ్చు కాల్ ఆప్షన్. ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు కాల్ ఆప్షన్ బై చేస్తామంటే 52,250 పైన ఫుల్ ఫ్లెజ్డ్గా మనం బై చేద్దాం. ఓకే, అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ మాత్రం మీరు ఒకవేళ మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తే ప్రజెంట్ మార్కెట్ మీరు ఇలా పెట్టుకోండి, ఇలా ఒక ట్రెండ్ లైన్లో వెళ్తుంది. నార్మల్ మీరు పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. ఇగో ఇలా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి. ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మాత్రం 51,049 ఇది కీ లెవెల్, ఈ లెవెల్ కీ లెవెల్. సో దీని మీద కన్నేసి ఉంచండి ఈ రోజు లో. ఓకే, 51,049 దీని కింద ఒక పుట్ స్కాల్ప్ చేయొచ్చు. ఫుల్ ఫ్లెజ్డ్గా పెద్ద టార్గెట్ మీకు కావాలి అంటే పుట్ సైడ్ ఇంకా బాగా వెళ్ళాలి అంటే 50,500 కింద, దీని కింద 15 minutes క్యాండిల్లో ఆర్ 30 minutes. 15 minutesలో మీకు కన్ఫర్మేషన్ దొరకకపోతే 30 minutes క్యాండిల్ అయినా 15 minutes క్యాండిల్ అయినా దీని కింద క్లోజింగ్ వస్తే మీరు మళ్ళీ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ చాలా షార్ప్గా పడుతుంది కిందకి వస్తే, ఏది 50,500 కింద, ఈ లెవెల్ కింద. బట్ మనం మాత్రం 51,049 అనేది కీ లెవెల్ కాబట్టి దీని దగ్గర ఒక పుట్టు ప్లాన్ చేస్తాం, అది కూడా స్కాల్ప్ కానీ ఒక చిన్న 5-10 పాయింట్లు కానీ. ఇటువైపు కూడా ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు, చిన్నది ఒక 5-10 పాయింట్లు కానీ స్కాల్ప్ కానీ. దీనిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం, దీని కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్ పిఈ ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ద సేమ్ టైం నిఫ్టీ 50 కూడా వెళ్దాం. నిఫ్టీ 50 కూడా వెళ్దాం. నిఫ్టీ 50 చూస్తే సేమ్, నేను ఏమి లెవెల్స్ మార్చట్లేదు. మన మార్కెట్ ఎక్కడ ఉందో అదే లెవెల్లో మార్కెట్ ఉంది, నేను ఏమి మార్చను. నాకు ఓన్లీ ఒకే ఒక్కటి కావాలి, మార్కెట్ పడింది, కరెక్షన్ తీసుకుంది, పడింది, కంటిన్యూ చేయాలి అంటే 24,971 24,971 కింద మినిమం 15 minutes క్యాండిల్, దాని కింద 5 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే నేను డౌన్ సైడ్ పిఈ ప్లాన్ చేస్తాను టిల్ టార్గెట్ 24,701 వరకు. ఇది టార్గెట్ అవుద్ది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టార్గెట్ అవుద్ది. ఓకే, సింపుల్, చాలా సింపుల్. దీని కింద 15 minutes క్యాండిల్ అండ్ 5 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి, అప్పుడే నేను ప్లాన్ చేస్తాను. దీని కింద ఎక్కడ 24,971 కింద అప్ సైడే కావాలి అంటే దీనిపైన 25,200 అయినా దీనిపైన వన్ డే టైం ఫ్రేమ్లో క్లోజింగ్ రావాలి. ఇంకా నాకు రాలేదు కాబట్టి నేను ఏం చేయట్లేదు. దీనిపైన నాకు వన్ డే క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్పుడు మళ్ళీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం కాల్ ఆప్షన్ బై చేయాలంటే 25,500 అండి. దీనిపైన మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిఈ బై చేస్తాం. బట్ 25,210 ఏదైతే ఉందో దీనిపైన మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు, బట్ ఒక స్కాల్ప్ అవుద్ది అంతే. ఇది రిస్క్ తీసుకోవాలి, మార్కెట్ నెగిటివ్లో ఉంది కాబట్టి, డౌన్ ట్రెండ్ నెగిటివ్లో ఉంది. బట్ ఇక్కడ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పుట్ అవుతుంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్ట్రాంగ్ పుట్ సైడ్ కూర్చోవాలంటే 24,700 దీని కింద 700 దీని కింద ఎప్పుడైతే మార్కెట్ వెళ్తుందో దీని కింద 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చినా చాలు, మీరు కళ్ళు మూసుకొని స్ట్రాంగ్ పుట్టది, ఎందుకంటే మార్కెట్ చాలా పడుతుంది, అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50. వీడియో లేట్ అయిపోయిందని ఏమి అనుకోకండి, బట్ నేను చెప్పాను కదా మా సిస్టర్ మ్యారేజ్లో బిజీగా ఉన్నాను. స్టిల్ ఈ టైంకి మీకోసం వెంటనే రికార్డింగ్, ఇంటికి రాగానే రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ నిఫ్టీలో కూడా చూస్తే ఇగో ఇంకా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే మీకు ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఇంట్రెస్ట్గా తయారైంది. కాలు పుట్టు ఈక్వల్ అయ్యారు, బట్ కొద్దిగా పుట్ సైడ్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నారు. పుట్ స్ట్రాంగ్ అంటే ఏంటి తెలుసా, మార్కెట్ పైకి వెళ్తుందని. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఈక్వల్ అయ్యారు. అండ్ నిఫ్టీ 50 చూస్తే కొద్దిగా ఇంకా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో కూడా లాస్ట్ 60 minutes ఏమైందో చూడండి. ఇగో లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్ నిఫ్టీ 50. షార్ట్ బిల్డప్ ఏదైతే జరిగిందో కొద్ది బిగ్ ప్లేయర్లు చేశారు, పెద్ద వాళ్ళు వీళ్ళందరూ కొద్దిగా గట్టిగా సెల్ చేశారు నిఫ్టీ 50లో. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutesలో షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్. ఓకే అంటే బిగ్ ప్లేయర్ కాదు, బట్ ఓకే.
అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్ చేశాను. హలో టీమ్, నేను టిల్ 15th వరకు ఏ అప్డేట్ ఇవ్వలేను, బట్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, అంతే తప్ప నేను ఇంకేమీ అప్డేట్ ఇవ్వలేదండి. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటే, అర్థం చేసుకుంటున్నారని అనుకుంటాను. ఓకే, అండ్ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ A to Z కోర్స్ మళ్ళీ చెప్తున్నాను, 14,000 రూపీస్ ఆఫ్లో ఉంది. ఇది ఆల్ టైమ్, ఇప్పటి వరకు నేను ఆల్ టైమ్ లో అండి, ఇది నిజంగా ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్, ఇది 14,000 ఆఫ్. ఎప్పుడు ఇంత 14,000 ఆఫ్ ఇవ్వలేదు నేను. సో చాలా తక్కువ, మీకు 14,000 ఆఫ్ నడుస్తుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇందాకలా ఈ 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మా టీం అంజలి అనేది రెస్పాండ్ అవుతుంది. ఓకే, ఓన్లీ 3 సీట్స్ మాత్రమే లెఫ్ట్ అయి ఉన్నాయి, చూసుకోండి. దాని తర్వాత నేను కావాలంటే సీట్స్ పెంచుతాను ఎవరైనా జాయిన్ అవుతే, బట్ ప్రజెంట్ అయితే 3 ఉన్నాయి. ఓకేనా, అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.